హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రీజన్ క్లాసెస్. ఈరోజు మనం 8th జనవరి 2026లో జరిగిన టెట్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీకోసం పోస్ట్ చేస్తున్నాను. పేపర్ 2 తెలుగు మాత్రం టోటల్ అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ పిక్ ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో కండి. ఎందుకంటే వచ్చిన బిట్స్ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా చూడండి, మార్క్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. పేపర్ 2 తెలుగు టోటల్ అన్ని షిఫ్ట్లో వచ్చిన తెలుగు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అన్ని షిఫ్ట్లోనున్న సైన్స్, మ్యాథ్స్, ఈవీఎస్ కంటెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. తెలుగు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన ఛానల్లో తెలుగు టాపిక్ సంబంధించి చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ కంటెంట్, టెక్స్ట్ బుక్ కంటెంట్ ప్లస్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఫస్ట్ పద్యం ఇచ్చారండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, చుట్టంబో, ఈ పద్యం ఇచ్చారు. వీటికి సంబంధించి క్వశ్చన్స్. కోపం ఎటువంటిది? కోపం ఎటువంటిది? శత్రువు వంటిది. తన కోపమే తన శత్రువు వంటిది. నెక్స్ట్, మనకేది రక్ష? మనకేంటి? మన శాంతమే మనకు రక్ష. ఆన్సర్ శాంతం. చుట్టంలా తోడుండేది ఏది? చుట్టంలా తోడుండేది దయ. స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఎప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడే అనిపిస్తుంది స్వర్గంలో. నెక్స్ట్, ప్యాసేజ్ ఇచ్చారండి. ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్ ప్యాసేజ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కొండ కోనలు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. ఎక్కువసేపు నిద్రపోవద్దు, అద్దు అంటున్నారు, అంటే నిషేధార్థకం. నెక్స్ట్, దేవేంద్రుడు విడదీసి రాయండి. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. నెక్స్ట్, జ్ఞ, ఇని, నా, నా, మా, ఇవి అక్షరాలకు గల పేర్లు. ఏమంటాం వీటిని? ముక్కుతో పలుకుతున్నాం కాబట్టి ఏమంటాం? అనునాసికాలు. నాసికాలు, ఇక్కడనే ఉంది ఆన్సర్, అనునాసికాలు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తి కాని పనిని తెలిపే క్రియలను ఏమంటారు? ఇక్కడ చూడండి, పూర్తి అయ్యే పనులను తెలిపేది సమాపక క్రియలు, మరి పూర్తి కాని పనులను తెలిపేది అసమాపక క్రియలు. నెక్స్ట్, ఖగం పదానికి అర్థం ఏంటి? ఖగం అంటే ఏంటి? పక్షి. ఖగం అంటే ఏంటి? పక్షి. నెక్స్ట్, పుష్పం పదానికి పర్యాయపదాలు ఏవి? పుష్పం అంటే సుమం, వీరి. నీటికి నిధి వంటిది వ్యుత్పత్తి అర్థం. నీటికి నిధి వంటిది అంటే ఏంటి? పయోనిధి. నెక్స్ట్ క్వశ్చన్, హడావిడి అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం. నేను తెలంగాణ పదాలు కూడా వీటికి సంబంధించి సపరేట్ వీడియో చేశానండి. మన ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, ఖచ్చితంగా ఈ బిట్స్ అన్నీ అందులో ఉన్నాయండి. ఈసారి ఎగ్జామ్ రాసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న తెలుగు వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా 30కి 25 ఖచ్చితంగా వస్తాయండి. నేను మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. నెక్స్ట్, హడావిడి అనే పదం అర్థంలో వాడబడే తెలంగాణ పదం. హడావిడి అంటే ఆగమాగం. నెక్స్ట్, పాదము పదానికి నానార్థాలు. పాదం అంటే పాదం, ఖాళీ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి కరుణాపోయోనిధి అన్న మకటంతా శతకాన్ని రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్, దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక. శోభ అనే సాహిత్య పత్రిక నడిపాడు. నెక్స్ట్, జైలు కథల సంపుటి ఎవరిది? జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. మరి వట్టికోట ఆళ్వార్స్వామి రాసిన కథల సంపుటి ఏంటి? జైలు లోపల అనే కవిత సంపుటి రాశాడు. పొట్లపల్లి రామారావు ఓన్లీ జైలు. ఇది 2 ఇంపార్టెంట్, అందుకే కన్ఫ్యూజ్ చేయడానికి వెంటనే ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్, జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. తెలంగాణలో ఆషాఢం మరియు శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ, ఇది అందరికీ తెలుసు, బోనాల. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తొలి తెలుగు కవిత్రి ఎవరు? మొల్ల రామాయణం అంటాం కదా. నెక్స్ట్, ఇక్కడ భాష, కుటుంబం, దానికి సంబంధించిన భాషతో జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఉంది, అది జెక్ డేవిస్ భాష. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం కోత, బడగ. మధ్య ద్రావిడ భాషా కుటుంబం బళ్ళారి, గదబ. ఇది మెథడాలజీ బుక్లో ఉంది, తెలుగు మెథడల్లో, కాబట్టి ఇటువంటి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం ఈ మాల్తో, బ్రహ్య.
ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య అంతరం ఏమంటారు? చూస్తున్న అంటే కన్ను నయనమితి, పలుకుతున్న వాగ్ అంటే వాగ్ నయనమితి. ఆన్సర్ ఏంటిది? చూస్తున్న పలుకుతున్న శబ్దస్థానానికి ఉన్న అంతరాన్ని ఏమంటారు? వాగ్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. సరైన దాన్ని గుర్తించండి. 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానాన్ని కృత్యాలను స్వయంగా నిర్వహించడానికి సూత్రం ఆధారంగా పెట్టారు. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానాన్ని గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు. కరెక్టే. అమెరికాలోని డాల్టన్ నగరంలో మిస్ హెలెన్ పార్క్ హర్ట్స్ అనుసరించిన విధానాన్ని బహుళ తరగతి విద్యాబోధన పద్ధతి అని పేరు. పద్యాన్ని కేవలం చదవడం ద్వారా పద్య భాగాన్ని తెలుసుకునేటట్టు చేయడమే పూర్ణ పద్ధతి. ఇందులో ఏదేది కరెక్ట్ అంటే ఏ మరియు బి మాత్రమే కరెక్ట్. ఏ అండ్ బి ఇవి రెండు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, బోధన ప్రణాళిక అందుకు అవసరమైన పరిసరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు ఈ వాదనను ఇలా అంటారు. ఏమంటారు? బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరిసరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు ఈ వాదన ఇలా అంటారు. ఏమంటారంటే సైకోలోగిజం అంటారు. ఓకే, ఏమంటారు? సైకోలోగిజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుంది అని పేర్కొన్న వారు ఎవరు అంటే హుమాయూన్ కబీర్. ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయాన్ని సరైన వాక్యానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుందని పేర్కొన్నవారు హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతిని సాధించడానికి తోడ్పడేది. బోధనలో అంటే బోధన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ఇక్కడ బోధన జరుగుతున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. బోధన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థి ప్రగతిని సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, అంతే అండి. సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి సంసిద్ధత. ఇక్కడ చూడండి, అభ్యాసనానికి సంసిద్ధత అనేది వీటి కారణంగా ఒక వ్యక్తి అభ్యాసనానికి సరిగ్గా సిద్ధంగా ఉండడం. అభ్యాసన సంసిద్ధత వేటి కారణంగా? పరిపక్వతన, పెరుగుదలన, వికాసమా? ఒక వ్యక్తి అభ్యాసనానికి సరిగ్గా సిద్ధంగా ఉండడం అంటే వేటి కారణంగా? పరిపక్వత ఉండాలి, పెరుగుదల ఉండాలి, వికాసం ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే ఆ వ్యక్తి అభ్యాసన సంసిద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుస్తుంది. మరి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సరో చూద్దాం. ఆప్షన్ ఏ అండ్ బి అండ్ సి ఈజ్ కరెక్ట్. అంటే పరిపక్వత, పెరుగుదల, వికాసం ఈ మూడు ఉన్నప్పుడే అభ్యాసనానికి సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రానికి ఉదాహరణ ఏది? ఏకరీతిగా ఒకే విధంగా సాగదనే సూత్రానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్, గత ఒక సంవత్సరంగా తన కొడుకు ఎత్తు పెరుగుదల మందగించిందని చేతన్ గమనించారు. ఆప్షన్ బి, షర్మిల తన పెద్ద కుమార్తె 12 సంవత్సరాల వయసులో యుక్త వయసుకు చేరుకుందని, చిన్న కుమార్తె 13 సంవత్సరాల వయసులో యుక్త వయసుకు చేరుకుందని చెప్పారు. మరి ఈ రెండు ఆప్షన్లో ఏకరీతిగా సాగదనే సూత్రానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ చూడండి, గత ఒక సంవత్సరంగా తన కొడుకు ఎత్తు పెరుగుదల మందగించిందని చేతన్ గమనించారు. అంటే ఎత్తు పెరిగి ఒక దశలో ఆగిపోయింది పెరుగుదల అనేది. అంటే ఏకరీతిగా జరగలేదు, ఒకే విధంగా ఇలా పోలేదు, ఎత్తు మందగించింది, ఇక్కడ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ షర్మిల తన పెద్ద కుమార్తె 12 సంవత్సరాలకి యుక్త వయసుకు చేరింది, చిన్న కుమార్తె 13 సంవత్సరాలకి, అంటే ఒక సంవత్సరంలో కాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఏకరీతిగా సాగదనే సూత్రానికి ఇవి రెండు ఉదాహరణ, ఏ అండ్ బి. ఆప్షన్స్ ఏ అండ్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గుండె, ధమనులు మరియు సిరలు చాలా మట్టుకు వాటి ప్రాథమిక శారీరక నిర్మాణ రూపంలో ఏ దశలో వికాసం చెందుతాయి? ఏ దశలో అంటే జనన పూర్వ దశలనే గుండె, ధమనులు, సిరలు ప్రాథమిక శారీరక నిర్మాణం వికాసం చెందుతుంది. జనన పూర్వ దశలనే. నెక్స్ట్ క్వశ్చన్, వేగవంతమైన శారీరక వికాసం, ఉద్వేగపరమైన అస్థిరత, ప్రజ్ఞలో పరిపక్వత, ప్రవర్తనలో అసాంఘికతతో కూడుకున్న దశ ఏ దశ? వేగమైన శారీరక వికాసం, ఉద్వేగపరమైన అస్థిరత, ప్రజ్ఞలో అపరిపక్వత,
ప్రవర్తనలో సాంఘికత, కూడుకున్న దశ. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, వయోజన దశ. అందరూ కౌమార దశ అని అనుకుంటారు, కానీ ఆన్సర్ ఇస్ శైశవ దశ. ఓకే. క్రింది వాటిలో రోజెస్ ప్రకారం సంబద్ధతకి ఉదాహరణ గుర్తించండి. సంబద్ధతకి ఉదాహరణ. ఆప్షన్: తన కుమార్తె పట్ల చాలా ప్రేమగా ఉన్న తండ్రి ఒక బొమ్మని కొని ఎలా ఉంది అని అడిగాడు. అమ్మాయి వెంటనే బాలేదు, నాకు నచ్చలేదు అని చెప్పడం. ఇది సంబంధతకి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. థార్స్టోన్ వైఖరి స్కేల్ను ఇలా కూడా పిలుస్తారు. థర్స్టోర్ వైఖరి స్కేల్ను ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్. స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్ అని పిలుస్తారు. 7th క్వశ్చన్. రష్యన్ మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ కుక్కలలో జీర్ణ వ్యవస్థ పనితీరు అధ్యయనం చేస్తున్నప్పుడు అనుకోకుండా అభ్యసన సూత్రాలను కనుగొనడం దీనికి ఒక ఉదాహరణ. అనుకోకుండా కనుగొన్నాడు అంటే క్రియేటివ్ అర్థం. ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్. ఐసెంక్ ఇచ్చిన మూర్తిమత్వం యొక్క కింది నిర్వచనం చదివి దానిలో కవర్ చేయబడిన అంశాలను గుర్తించండి. మూర్తిమత్వం అనేది పరిసరానికి వ్యక్తికి మధ్య ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే వ్యక్తి యొక్క గుణం, స్వభావం, ప్రజ్ఞ మరియు శారీరాకృతితో కూడిన దాదాపు స్థిరమైన మరియు శాశ్వతమైన వ్యవస్థీకరణ అని ఐసెంక్ చెప్పాడు. దీనికి సంబంధించి కాగ్నేటివ్, భావావేశ, చలనాత్మక అనే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మూర్తిమత్వం అనేది పరిసరానికి వ్యక్తికి మధ్య ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే వ్యక్తి యొక్క గుణం, స్వభావం, ప్రజ్ఞ, శరీరాకృతితో కూడిన దాదాపు స్థిరమైన మరియు శాశ్వతమైన వ్యవస్థీకరణ అని అన్నారు. ఐసెంక్ మూర్తిమత్వం యొక్క నిర్వచనాన్ని చదివి ఇందులో ఏ అంశాలు కవర్ చేయబడ్డాయి అని అడిగారు అన్నట్టు. ఇందులో ఏ అంశాలు కవర్ చేయబడ్డాయి ఈ కొటేషన్లో అంటే సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక 3 అంశాలులో ఏది అంశం అందులో కవర్ చేయబడ్డది అంటే 3 కూడా కవర్ చేయబడ్డది. ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. ఆమె తన తల్లితో కలిసి కిట్టి పార్టీకి వెళ్ళవచ్చు, కానీ ఆ పార్టీలో వారికి ఆమెకు వయసులో అంతరం కారణంగా ఆమె ఇష్టపడదు. లేదా తన తండ్రితో అత్త ఇంటికి వెళ్ళవచ్చు, కానీ వారు భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రశ్నించడం నచ్చదు. భూమి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి అంటే భూమికి 2 ఎంపికలు చిక్కు పరిస్థితులు ఉన్నాయి. అంటే 2 నెగిటివ్ ఉన్నాయి. అంటే తన తల్లితో పార్టీకి వెళ్తే తన ఏజ్ గ్రూప్ వాళ్ళు లేక తనని ఇష్టపడదు. నెక్స్ట్ తండ్రితోటి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే ఫ్యూచర్లో ఏం చేస్తావని అడగడం వల్ల అక్కడికి నచ్చదు. 2 నెగిటివ్ సంఘర్షణలకు గురవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి? పరిహార. నెగిటివ్ అంటే పరిహార కదా. నెక్స్ట్ క్వశ్చన్. అసాధారణ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి. అసాధారణ అబ్నార్మల్ చిల్డ్రన్ అన్నట్టు ప్రవర్తన అధ్యయనం చేయడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? పరిశీలన పద్ధతి. ఎందుకంటే వాళ్ళని పరిశీలన చేసి మనం అధ్యయనం చేయగలం. వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేం, అంత పరిశీలన చేయలేం. ప్రశ్న ఇచ్చినా వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు. కాబట్టి మనం పరిశీలన చేయడం ద్వారానే అబ్నార్మల్ పిల్లల్ని మనం అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. అభ్యసనానికి సరికాని స్టేట్మెంట్ అట. అనారోగ్యం కారణంగా ప్రవర్తనలో మార్పులను అభ్యాసనం అని పిలవలేమని వాళ్ళే అన్నారు కాబట్టి రాంగ్. పెద్దల ప్రవర్తనలో మార్పును అభ్యాసం అని పిలవలేము. ఇక్కడ పెద్దల ప్రవర్తనలో మార్పును అభ్యాసం అని పిలవలేము అని ఉంది. పిలవగలం. ఇది సరికాని స్టేట్మెంట్. అభ్యాసం ఒక వ్యక్తిని సర్దుబాటుకు సిద్ధం చేస్తుంది. ఇది సరైన స్టేట్మెంట్. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1. మనిషి పరిసర బాధితుడు కాదు అనే సామెత కార్యకరణ నిబంధనకు బాగా వర్తిస్తుంది. ప్రతిస్పందన ప్రేరేపించడానికి ఒక ఉద్దీపన అవసరం. ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి. మనిషి పరిసర బాధితుడు కాదు అని సామెత కార్యకరణ నిబంధన బాగా వర్తిస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. కార్యకరణ సిబ్బంది అంటే ఏంటిది? మనిషి పరిసర బాధితుడు కాదు అని చెప్పడం. ఆప్షన్ 1 సరైనది. ఓన్లీ
నెక్స్ట్ 13 క్వశ్చన్. ఒక శిశువు తన తల్లిని తన తండ్రి మరియు తాత అమ్మమ్మను పిలిచినట్లు పేరుతో పిలవడం ప్రారంభించింది. క్రమంగా ఆ ప్రక్రియ ద్వారా ఆమెను అమ్మ అని పిలిచే దశకు వచ్చింది. అంటే వాళ్ళ తాత తండ్రి ఏ విధంగా పిలిస్తే ఆ విధంగానే పిలిచేది ఫస్ట్. తర్వాత క్రమంగా ఆమె వాళ్ళ అమ్మను అమ్మ అని పిలిచే దశకు వచ్చింది. ఇది ఏంటిది? విచక్షణ. ఫస్ట్ తన తాత విచక్షణ లేదు, ఇప్పుడు విచక్షణ ఉంది కాబట్టి ఆ విధంగా పిలిచింది. ఆన్సర్ ఇస్ విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. సరైన సమయంలో సరైన ప్రారంభం అనే పదబంధం థారండైక్ యొక్క ఈ అభ్యాసన నియమానికి సంబంధించింది. సరైన ప్రారంభం అనే పదబంధం అంటే సరైన సమయంలో సరైన ప్రారంభం అనే పదబంధం థారండైక్ యొక్క ఏ అభ్యాసన నియమాన్ని సంబంధించింది? అభ్యాసం, ఫలిత, సంసిద్ధత, సారూప్యత. సంసిద్ధతకి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం గతంలో స్పర్శ బటన్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత టచ్ స్క్రీన్ ఉపయోగించడం అభ్యసించడం దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: బదలపరచడం, సాంశీకరణ, అనుగణ్యం. నెక్స్ట్ సమతౌల్యం. గతంలో స్పర్శ బటన్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత టచ్ స్క్రీన్లను ఉపయోగించడం అనేది అనుగుణ్యానికి సంబంధించింది. అనుగుణ్యం. ఆన్సర్ ఇస్ అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పరోక్ష అభ్యాసనకు ఉదాహరణ. ఇక్కడ చూడండి, పరోక్ష అభ్యాసనం అని అడిగారు. ప్రత్యక్ష కాదు, పరోక్ష. తన సోదరి ఇబ్బంది పడడం చూసి కట్నం డిమాండ్ చేసే వ్యక్తిని వివాహం చేసుకోకూడదని ఒక అమ్మాయిని నిర్ణయం తీసుకోవడం. అంటే తన సోదరి ఇబ్బంది పడడం చూసి, అంటే పరోక్షంగా తనకు అట్లా జరగడం వల్ల తిను కూడా తీసుకోవద్దు అని నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా తనకు రియలైజ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఇస్ 2. అక్షరమాలను పాటగా బోధించడం దీనికి ఒక ఉదాహరణ. అక్షరమాలను పాటగా బోధించడం అంటే అక్షరమాల అంటే అక్షరాలు మొత్తం వస్తాయి. అక్షరమాలను పాఠంగా బోధించడం. గెస్టాల్ట్ అభ్యాసనం. మొత్తం అని రాగానే గెస్టాల్ట్ అభ్యాసనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పెద్ద తోబుట్టు తన కలిగే ఆనందం కోసం చిన్న తోబుట్టును బాగా చూసుకోవడం దీనికి ఒక ఉదాహరణ. అంటే ఒక పెద్ద తోబుట్టు తన కలిగే ఆనందం కోసం చిన్న తోబుట్టును బాగా చూసుకోవడం. తాత్కాలిక ప్రేరణ, బాహ్య ప్రేరణ, అసహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ. తనకు కలిగింది అనుభవం, తన చెల్లని చూసుకుంది, అది అంతర్గత ప్రేరణ. ఓకే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. పని మరియు విశ్రాంతి సూత్రాన్ని అనుసరించే స్మృతి పద్ధతి. పని మరియు విశ్రాంతి సూత్రాన్ని అనుసరించే స్మృతి పద్ధతి. స్పేస్డ్ మెథడ్. దీన్ని స్పేస్డ్ పద్ధతి లేదా స్పేస్డ్ మెథడ్ అంటారు. నెక్స్ట్. ఒక ప్రమాదంలో తన కుడి చేయిని కోల్పోయిన ఒక అమ్మాయి కొద్ది రోజుల్లోనే తన ఎడమ చేతితో రాయడం నేర్చుకుంది. దీనికి ఒక ఉదాహరణ. అంటే కుడి చేయిని కోల్పోయిన అమ్మాయి ఎడమ చేతితో రాయడం నేర్చుకుంది. అంటే తన కుడి చేతితో రాయొచ్చు, ఎడమ చేతితో రాయొచ్చు అన్నట్టు. కాబట్టి ఇదేంటి? ద్విపార్శ్వ బదలాయింపు. రెండు చేతులతో రాస్తే ఏమంటారు? ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సార్వత్రిక అభ్యాసన రూపకల్పనను అనుసరించే ఉపాధ్యాయుడు ఉపయోగించగల బోధనా వ్యూహాలను గుర్తించండి. ఏంటంటే ఏవేండి? బి మాత్రమే. బహుళ ఇంద్రియ బోధన, విభిన్న బోధన. సార్వత్రిక అభ్యాసన రూపకల్పన అనుసరించే ఉపాధ్యాయుడు ఉపయోగించగల బోధనా వ్యూహాలు ఏంటంటే బహుళ ఇంద్రియ బోధన, మల్టీ సెన్సరీ టీచింగ్, డిఫరెన్షియల్ టీచింగ్. ఓకే. డిఫరెన్షియేటెడ్ టీచింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన విచారణలో విద్యార్థులు గ్రహించిన సమస్యల ఆధారంగా పరిశోధన ప్రశ్నలను రూపొందిస్తారు. దాని పరిష్కారానికి కనుగొనడానికి ఒక విధానాన్ని రూపొందిస్తారు మరియు తర్వాత పరిష్కారానికి చేరుకుంటారు. దీన్ని ఏంటంటే స్వేచ్ఛ విచారణ అంటే ఓపెన్ ఎంక్వైరీ. ఒక రకమైన విచారణలో విద్యార్థులు గ్రహించిన సమస్యల ఆధారంగా పరిశోధనలు ప్రశ్నలను రూపొందిస్తారు. దాన్ని పరిష్కరించడానికి కనుగొనడానికి ఒక విధానాన్ని రూపిస్తారు. దీన్ని ఏంటంటే స్వేచ్ఛ విచారణ ఓపెన్ ఎంక్వైరీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి ప్రదర్శన పద్ధతిలో ఒక సాధారణ లోపం. ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రదర్శన యొక్క ముఖ్యమైన కృత్యాలను తిరిగి ప్రదర్శించలేకపోవడం ఇది సాధారణ లోపం. ఓకే. ప్రదర్శన యొక్క ముఖ్యమైన కృత్యాలను తిరిగి ప్రదర్శించలేకపోవడం ఇది ప్రదర్శన పద్ధతిలో లోపం. నెక్స్ట్. ప్రాథమిక పాఠశాలలో సంకలన నిర్మాణాన్ని అభ్యసించడానికి క్రింది ప్రాతినిధ్య పద్ధతులను పోల్చండి. A2 క్రియాత్మక అంటే బ్లాక్ల వంటి వస్తువులను కలపడం క్రియాత్మక. నెక్స్ట్. చిత్ర ప్రతిమ అంటే 2 పువ్వులు 3 పువ్వులను గీసి చిత్రం గీయడం.
ప్రతీకాత్మక అంటే చిహ్నాన్ని ఉపయోగించడం, ఇది ప్రతీకాత్మక. ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్. చదవాలి, బాగా చదవాలి. ఒక మోడల్గా ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వీటిని ప్రభావితం చేయవచ్చు. ఆలోచన వైఖరి రెండింటిని అనుకుంటున్నా. ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి 2. ఒక మోడల్గా ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ఆలోచనని వైఖరిని రెండింటిని ప్రభావితం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో సందర్భంలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్పుట్ సోర్స్, అవుట్పుట్ సోర్స్? ఏ మాత్రమే. ఇన్పుట్ సోర్స్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సందర్భంలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్పుట్ సోర్స్. ఐసీటీ నుండి వచ్చిందండి ఈ క్వశ్చన్, కాబట్టి ఐసీటీ నుండి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ 27. ఉన్నత అంశాలు మరియు హృదయపూర్వక మద్దతు కలయికతో కూడి ఫలితంగా బలమైన విద్యార్థి ఉపాధ్యాయ సంబంధంలో ఏర్పడే ఉపాధ్యాయుడి నాయకత్వ శైలి. ఆన్సర్ ఇస్ బాధ్యతాయుత నాయకత్వ శైలి. ఉన్నత అంచనాలు మరియు హృదయపూర్వక మద్దతు కలయికతో కూడి ఫలితంగా బలమైన విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు ఏర్పడే ఉపాధ్యాయుడి యొక్క నాయకత్వ శైలి ఏంటంటే బాధ్యతాయుత నాయకత్వ శైలి. నెక్స్ట్. బాల్య వివాహాలు నిషేధ చట్టం 2006 సెక్షన్ 11 ప్రకారం బాల్య వివాహాలు ప్రోత్సహించడం లేదా అనుమతించడం వల్ల ఇంతవరకు పొడిగించబడగలిగే కఠిన శైలి శిక్ష ఎంతవరకు వేస్తారు? 2006 సెక్షన్ 11 ప్రకారం బాల్య వివాహాలు చేసుకుంటే 2 సంవత్సరాలు వేస్తారు జైల్లో. ఆన్సర్ ఇస్ 1, 2 సంవత్సరాలు. 29 క్వశ్చన్. మదింపు అనేది అనుమతులను ఏర్పరచగలిగే సమాచారాన్ని సేకరించే క్రమబద్ధమైన విధానం. ఈ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 అంటే మూల్యాంకనం అనేది సేకరించిన దత్తాంశం గురించి తీర్పునివ్వగలిగే ప్రక్రియ. ఇందులో ఏ స్టేట్మెంట్ రైట్? ఇక్కడ మదింపు అనేది అనుమతులను ఏర్పరచగలిగే సమాచారం సేకరించే క్రమమైన విధానం. ఓకే, రైట్. మూల్యాంకనం అనేది సేకరించిన దత్తాంశం గురించి తీర్పునివ్వగలిగే ప్రక్రియ. రైట్. ఏ అండ్ బి ఈస్ రైట్. ఓకే, నెక్స్ట్ 30 క్వశ్చన్. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలో చేరిన పిల్లల సంఖ్య ఇంతకంటే ఎక్కువ ఉంటే 4 ఉపాధ్యాయులు నియమించాలి. ఎంతకంటే ఎక్కువ ఉంటే 4 ఉపాధ్యాయులు నియమించాలి. 90 నుండి 120 మధ్య ఉంటే ఎంత? 4 ఉపాధ్యాయులని నియమించాలి. ఓకే, ఇది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 30 చిల్డ్రన్స్కి ఒక టీచర్ వేసుకుంటే 3 నెలల 12, నలుగురికి 90 నుండి 120 మధ్య చిల్డ్రన్స్ ఉండాలి. అప్పుడే 4 టీచర్స్ వస్తారు. ఓకే, 30 మెంబర్స్ ఉంటే ఒక టీచర్. అట్లా 4 టీచర్స్ కావాలంటే 4 0 0 4 4 3 12 120